పక్కన కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ కారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. హాయ్ గాయ్స్, దిస్ మహేష్ ఫ్రెండ్స్. మన ఛానల్ ప్రతి రోజు డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎడ్యుకేషన్ పరంగా బాగా యూజ్ చేసుకోండి. మీకు కావాల్సిన 1 నుంచి 10వ తరగతి టెక్స్ట్ బుక్స్ కానీ మీతో చాలా సమాచారం నా ఛానల్ ఉంది. సో తప్పకుండా నా ఛానల్ ఫుల్గా విచ్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడానికి మీకు 1 సెకండ్ టైం కూడా పట్టదు. సో లైక్ చేయండి గైస్. ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియోస్ అయినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టీఆర్టీ డిఎస్సికి సంబంధించిన మెటీరియల్ ఫ్రీగా లభిస్తుందని పెట్టాను కదా. సో దానికైతే నేను 50 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేశాను. 65 లైక్స్ అయితే ఇచ్చారు, చాలా థ్యాంక్స్. ఈ యొక్క వీడియోకి వచ్చిన వ్యూస్ చూసుకున్నట్లయితే 1463 వచ్చినాయి. సో ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే ఈ ఒక 1463 వ్యూస్కి నాకు వచ్చిన యూట్యూబ్ అమౌంట్ ఎంత అంటే $0.01. అంటే ఆ మనీ చూసుకున్నట్లయితే కేవలం 10 పైసలు లేదంటే 20 పైసలే వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ యొక్క వర్క్ అనేది ఉంది. సో మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్, మనం ఈ యొక్క వీడియో చేయడానికి చాలా వరకు చేయాల్సి ఉంటుంది, హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, వీడియో రికార్డింగ్ చేయాల్సి ఉంటుంది, ఇలా వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది, చాలా చేయాల్సి ఉంటుంది. నియర్లీ ఒక thumbnail క్రియేట్ చేయడానికి నాకు 1 అవర్ పడుతుంది, వీడియో చేయడానికి ఇంకొక 3 to 4 అవర్స్ పడుతుంది, టోటల్గా 4 to 5 అవర్స్ పడుతుంది. మీకు నేను చేయమని చెప్పింది ఒకటే, లైక్ చేయండి, ఏమైనా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలా చేయడానికి మీకు పట్టే సమయం కేవలం 5 సెకండ్లే, ఓకేనా? ఈ యొక్క 5 సెకండ్లు కూడా మీరు నాకు కొంచెం హెల్ప్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, 10 మందికి ఇంకా చేరే విధంగా ఉంటుంది. డబ్బు సంపాదించడానికి ఎడ్యుకేషన్ ఛానల్ కన్నా చెత్త ఛానల్ చాలా క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు, కాకపోతే అది 10 మందికి అయితే యూజ్ అవ్వదు కదా. సో ఇలాంటి ఎడ్యుకేషన్ పెట్టేటప్పుడు మీరు కొంచెం చిన్న సపోర్ట్గా లైక్ చేయడమో షేర్ చేయడం జరిగితే 10 మందికి యూజ్ అవుతుంది, అందరికీ హోప్ అవుతుంది, అంటే అందరికీ యూజ్ అవుతుందని చెప్పి ఈ యొక్క వీడియో చేస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇదే విధంగా ఖాళీగా వెళ్ళిపోకండి, అంటే జస్ట్ ఒక లైక్ చేస్తే మీకు ఏమీ అయిపోదు కదా, జస్ట్ 1 సెకండ్, ఓకే? అర్థం చేసుకుంటారని మీకు చెప్తున్నా, ఇంకా మీ ఇష్టం. ఈరోజు మంచి వెబ్సైట్ అయితే చెప్తా. సో ఇందుక ఫస్ట్ చెప్పిన వెబ్సైట్ కన్నా సూపర్ వెబ్సైట్ ఇదే నాకు బాగా ఇష్టమైంది. నేను వీడియో చేసిన చాలా వీడియోస్లో కూడా మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చెప్తూ ఉండడం జరిగింది, సాక్షి అని చెప్పి. సో ఈరోజు మనం సాక్షి ఎడ్యుకేషన్కే వెళ్ళిపోదాం. చాలా మంచి వెబ్సైట్, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు సాక్షి యొక్క అధికారిక వెబ్సైట్ ఇది. ఈ వీడియో కింద నా డిస్క్రిప్షన్లో ఈ యొక్క సాక్షి ఎడ్యుకేషన్ యొక్క లింక్ అనేది ఇస్తాను. సో అది తప్పకుండా మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. మీరు క్రోమ్ బ్రౌజర్ని కనుక యూజ్ చేసినట్లయితే ఆ 4 పక్కన కనిపిస్తున్న 3 డాట్స్ ఉన్నాయి కదా, సో అది క్లిక్ చేయగానే మీకు డెస్క్టాప్ మోడ్ అని వస్తుంది. అది క్లిక్ చేయగానే మీకు డెస్క్టాప్ లాగా, అంటే కంప్యూటర్ లాగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నార్మల్గా ఉన్నాయి ఓకే, బట్ కంప్యూటర్లో ఓపెన్ అయితే మొత్తం అన్ని ఒకే ఫీచర్స్ అనేవి కనిపిస్తాయి, ఓకేనా? సో మీరు ఇలాగ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. మీరు మొబైల్ని దయచేసి రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకుంటే మీకు నేను ఈ యొక్క వీడియోలో అన్ని కూడా మీకు బాగా కనిపిస్తాయి. రొటేట్ చేస్తే పెద్దగా ఉంటుంది కదా. సో ఈ విధంగా ఉంటుంది. ఇంగ్లీష్ మోడ్లో వచ్చినప్పుడు మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ వైపు టాప్లో తెలుగులో పెట్టుకోమని చెప్పి అడుగుతుంది. తెలుగులో కావాలంటే తెలుగులోకి, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్లోకి, ఓకేనా? సో నేనైతే తెలుగులో పెట్టుకొని తర్వాత నేను ఈ యొక్క టెట్ గురించి, అప్పుడు నేను టాపిక్ టెట్ కాబట్టి టెట్ గురించి వెళ్ళిపోతాను. అంటే టెట్ అంటే టీఆర్టీ గురించి, టీఆర్టీ లేదా డిఎస్సి గురించి వెళ్ళిపోతాను. ఇక్కడ మీరు చాలా చూడొచ్చు. ఇక్కడ మీరు 10వ తరగతి నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ వరకు కావాల్సిన మంచి మెటీరియల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో నాకు బాగా ఇష్టమైంది ఈ యొక్క వెబ్సైట్ అనేది. సో చూసుకున్నట్లయితే అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు దాకా ఏదైతే నాకు ఇప్పుడు క్వశ్చన్స్ వేస్తారో అన్నీ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం టాపిక్స్ అనేది. దయచేసి రొటేట్ చేసుకోండి మొబైల్ని, అప్పుడు మీకు బాగా కనిపిస్తాయి. ఇక్కడ మీరు స్కూల్ అసిస్టెంటా లేకపోతే ఎడ్జిటీనా, మొత్తం పండిట్సా, తెలుగు పండిట్ అవన్నీ ఉన్నాయి. సో వీరందరికీ కావాల్సిన మంచి మెటీరియల్ ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్, ఒకటేంటి అన్నీ ఉంటాయి. మీరు కంటెంట్ కావాలంటే కంటెంట్, మెథడ్ కావాలంటే మెథడ్, బట్ ఒకటే. ఇది 2014 వరకు కొంచెం అప్డేట్గా ఉంది, 2014-15. ఎందుకంటే మరి మీరు 2017 కదా యూజ్ అవ్వదు అనుకోకండి, ఎందుకంటే చాలా వరకు కూడా ఈ యొక్క సిలబస్ అనేది ఓల్డే ఉంది. అందరూ అంగీకరించవలసిన విషయం ఇది. చాలా వరకు ఓల్డ్దే ఉంది, కొంచెం మొత్తంలో న్యూ ఉందన్నమాట. బట్ ఏంటంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ దొరకట్లేదు మనకు. సో మంచి మెటీరియల్ కూడా ఇంకా అవైలబుల్గా రావట్లేదు. సో అంతే వరకు మీకు బాగా యూజ్ అవుతాయి. మెటీరియల్ కొనుక్కోనే వారికి బాగా యూజ్ అవుతాయని చెప్పి చెప్తున్నా. చాలా బాగుంది మెటీరియల్ అనేది, చాలా వరకు బాగుంది. మెథడ్స్, కంటెంట్ మొత్తం కవర్ అయినాయి. సిలబస్ ప్రకారంగా మీరు సిలబస్ షీట్స్ ఆర్డర్ పెట్టాను కదా, సో చూసుకోండి. ఇవి చాలా మీకు
తెలుగు కాంటి తెలుగు మెథడ్స్ అన్నీ ఉంటాయి. అవి పీడిఎఫ్ రూపంలో కూడా డౌన్లోడ్ అవుతాయి. పీడిఎఫ్ ఓకేనా, పీడిఎఫ్ మీకు చూపిస్తాను. అవి క్లిక్ చేయగానే పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు కవులు, కావ్యాలు, రచనలు, రచయితలు అని ఓకేనా. సో ఈ విధంగా మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. కొన్నిటికి పీడిఎఫ్ అయితే ఉండవు, సో డేటా అయితే ఉంటుంది, అవి మీరు రాసుకోవచ్చు ఓకేనా. ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీషు, సైన్స్, గ్రామర్ సంబంధించి చాలా ఉంటుంది మెటీరియల్ అనేది. చూస్తే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. తప్పకుండా ఒక మినీ లైబ్రరీ లాగా ఉంటుంది ఈ యొక్క సాక్షి ఎడ్యుకేషన్ అనేది. ఎంతో అనుభవం కలిగిన టీచర్స్ వీటిని తయారు చేయడం జరిగింది. చాలా ఇది యూజ్ చేసుకోండి, అంత బాగా ఉపయోగించుకుంటే అంత బాగుంటుంది. ఈ యొక్క వెబ్సైట్ గురించి నేను ఎక్కువ చెప్తున్నాను కాదు, కానీ ఒక టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు కాంతి అనే పాఠం తీసుకుంటే కాంతి గురించి ఎలా చదవాలనేది ఉంటుంది. లేదంటే మీరు మ్యాథ్స్ అనుకోండి, అది ఎలా చదవాలని ఉంటుంది. చాలా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. సో అది మీకు బాగా ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ అంతా ఎలా ప్రిపేర్ అవ్వాలని ఉంటుంది. ఆల్రెడీ సిలబస్ అనేది మనకి అంటే ఎగ్జామ్ కండక్టింగ్ అనేది 80 స్కోర్కే ఉంటుంది కాబట్టి అవన్నీ డీటెయిల్స్ అనేవి ఉంటుంది. సో చూసుకోవచ్చు. 2014 వరకు ఉంది. సో ఏంటంటే ఓల్డ్ది కాబట్టి మనకి కొంచెం ఆ యొక్క ఎగ్జామ్ పెట్టడం కానీ కండక్ట్ చేయడం కానీ ఓల్డ్ కాబట్టి ఇది మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో డేటా అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఫిక్స్డ్గా మనం ఏదైనా సరే ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే ఆ సిలబస్ అనేది ఫిక్స్డ్గా ఉండేది ఉంటుంది, అప్పటికప్పుడు మారుతూ ఉండేది కూడా ఉంటుంది. అది మీరు గమనించి ఉంటారు. సో ఈ యొక్క మీకు అవసరమైన ప్రతిదాన్ని మీరు బాగా యూజ్ చేసుకోండి. మెథడ్ ఉంది. చాలా మందికి ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ లేవు, ఇప్పుడు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంది. సో దానికి సంబంధించి ఈ యొక్క ఫస్ట్ ఇయర్లో డిఎడ్లో సమ్మిళిత విద్య అవి లేవు కదా, ఫిలాసఫీ సంబంధించినవి కూడా లేవు. సో ఇలాంటి మీ డేటా అనేది ఇక్కడ చాలా వరకు ఉంది. 2014-16 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే చదివినారో సో వారందరికీ అర్థమవుతుంది. 2015-17 బ్యాచ్కి అయితే మరి ఇవ్వలేదు అవకాశం అనేది, మరి వారు ఫైట్ చేస్తున్నారో అవకాశం కావాలి మాకు ఇవ్వాలి అని చెప్పి. సో వారికి ఈ యొక్క టెక్స్ట్ బుక్స్ అనేవి అవైలబుల్ ఉండవు, వారికి కొంచెం డేటా అయితే తెలియదు. బట్ మీకు చదివిన వారు కాబట్టి మీకు బాగా యూజ్ అవుతుంది, మీకు తెలుస్తుంటుంది. ఇక్కడ మీరు ఈ యొక్క లింక్లోకి రాగానే మొత్తం అంతా తెలుస్తుంది. సో మొత్తం డీటెయిల్స్ అనేవి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. టీఆర్టీ స్పెషల్ అనేది ఉంది, చాలా ఉంది. ఒక టాపిక్ క్లిక్ చేయగానే మీకు ఆ విధంగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. లేదంటే పీడిఎఫ్ అని డౌన్లోడ్ అయిపోతుంది ఓకేనా. పీడిఎఫ్ అని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఉండడం జరుగుతుంది. చాలా మందికి తెలియదు ఇలాంటి వెబ్సైట్స్ ఉన్నాయని, ఏంటో కూడా తెలియదు, యూజ్ చేసుకోరు ఉన్నా సరే. సో ఏదైతే ఏమైంది ఎప్పటి వరకు జరిగిపోయింది. సో ఇప్పటికైనా బాగా యూజ్ చేసుకోండి. నేను ఒక టాపిక్ మాకు చెప్పినప్పుడు మాత్రం మీకు తప్పకుండా మళ్ళీ చెప్తూ ఉంటాను. సో అది మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరు తెలుగు పండిట, హిందీ పండిట మొత్తం అన్ని చాలా వరకు ఉంటాయి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది, ఇంకా చాలా వరకు ఉన్నాయి. ఒకటని నేను చెప్పలేను నేను. ఒక్కసారి వీక్ చేయండి, చాలా బాగుంటుంది. మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, చాలా మెటీరియల్ అయితే ఉన్నందుకు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ యొక్క వీడియోకి నేను కూడా 50 లైక్స్ అనే టార్గెట్గా ఇస్తున్నాను. 50 లైక్స్ దాటించండి. చేస్తే ఏంటంటే నేను చేసిన హార్డ్ వర్క్కి మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, అంతే తప్ప నాకు మనీ అయితే ఏమీ రాదు. సో అది తర్వాత విషయం. సో బట్ మీరు బాగా హార్డ్ వర్క్ చేయడానికి, ఇలాంటి మంచి మెటీరియల్ అందించడానికి నా ఛానల్ ఎప్పుడూ మీకు హెల్ప్ చేస్తూనే ఉంటుంది. మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. ఒక సాక్షి ఎడ్యుకేషన్ మరింత మంచి ఇంకా వెబ్సైట్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. సో వాటి గురించి కూడా మళ్ళీ రివ్యూ చేస్తాను. తప్పకుండా మంచి వెబ్సైట్స్ ఉంటే మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇంగ్లీష్ కానీ ఆర్టికల్స్, పార్ట్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మొత్తం మెటీరియల్ అయితే ఒకే దగ్గర ఉంది, ఒక చిన్న మినీ పార్టీ మెటీరియల్ లాగా. సో అది మీకు బాగా యూజ్ అవుతుంది. ఎడ్యుకేషన్ 10వ తరగతి నుంచి యూపీఎస్సీ వరకు. సో అంతా మీరు చూసుకోవచ్చు. పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్ ఉంటే పీడిఎఫ్ వెంటనే డౌన్లోడ్ అయిపోద్ది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ పీడిఎఫ్ అనేది. మీకు కావాల్సిన ఏదైనా మెటీరియల్ కావాలంటే ఇది పెట్టుకోండి. మంచి వెబ్సైట్స్ ఇంకా చెప్తాను, ఈనాడు ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా వెళ్దాం, టైం ఉంది కాబట్టి మెల్లమెల్లగా చెప్తాను. బట్ ఇప్పుడు మాత్రం ఈ యొక్క వెబ్సైట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ యొక్క ప్రతి కామెంట్ని ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా సరే సలహాలు సందేహాల కోసం కింద కామెంట్ సెక్షన్లో వేయండి. తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో మీకోసం చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నాను కాబట్టి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసిన దాన్ని నేను దాచేసుకుంటే మీకు ఇప్పుడు ఈ యొక్క వీడియో ఉండేది కాదు. సో మీకు తెలియాలి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా తెలియాలి. ఎవరో ఒకరు ఉంటారు కదా మనీ విషయంలో చాలా లేనివారు. సో వీళ్ళందరికీ బాగా యూజ్ అవుతుంది. సో తప్పకుండా చూడండి. ఇక్కడ మీరు చూడవచ్చు మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ సంబంధించిన ఎవ్రీ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయని చాలా బాగుంది. చాలా వరకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు బాగా హార్డ్ వర్క్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు జాబ్ అనేది రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో తప్పకుండా మంచి జాబ్, ఈ యొక్క జాబ్ అని వస్తుంది. ఒక్కసారి మీరు ఏదైతే కష్టాలు పడ్డారో వాటన్నిటికీ
ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి మీకు. సో బాగా హార్డ్ వర్క్ చేయండి. మెటీరియల్ ఇలాంటి మంచి వీడియోస్ అని మీకు అప్లోడ్ చేస్తున్నాను. నిరంతరం నేను శ్రమిస్తూనే ఉంటాను. తప్పకుండా లైక్ చేయండి, మీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్. వందే మాతరం.